వృషభ రాశి వారికి ఈ యొక్క 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వృషభ రాశి వారు 2024లో కొంతమందికి చాలా అద్భుతమైనటువంటి పొజిషన్కు వెళితే మరికొంతమంది చాలా డౌన్ఫాల్ అయినటువంటి దాఖలాలు ఉన్నవి 2024లో. మరి ఇప్పుడు చూసుకుంటే 2025 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, ఏది అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేని సందర్భాలు కానీ, లేదా మీ దగ్గరలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా మరణించడాలు కావచ్చును, అక్కడి నుండి మనకి ఏదో ఒక తెలియని భయం ఏర్పడము, మన లోపల ఉన్నటువంటి ఒక ధైర్యం కాస్త కొంత కోల్పోయినటువంటి దాఖలాలు ఉండడాలు కావచ్చును. అదేవిధంగా 2025లో మరి ఈ 2026లో కూడా ఆగస్టు లోపు ఏది కొనుక్కోవాలనుకున్నా, ఏమైనా మొదలు పెట్టాలి అని అనుకున్నా, లేదా ఏమైనా బిజినెస్లు కావచ్చును, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా ఆర్థికంగా ఎదగాలి అని అనుకున్నా, ఏమైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం ఇలాంటివి ఏదైనా పొందాలి అని అనుకునేటువంటి వారు ఆగస్టు లోపు అద్భుతమైనటువంటి బలం ఉన్నది. కొంత లేజినెస్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత లేజినెస్తో పాటుగా అధికంగా వాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. మేం పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అనే విధంగా వాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో కొంత వీరి చుట్టూ ఉండేటువంటి వారు బాగుండాలి, బాగుంటేనే బాగుంటుంది అనేటువంటి విధంగా వీరి ఆలోచన అనేటువంటి పరిస్థితి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఈ ఆగస్టు సెప్టెంబర్ తర్వాత తొందరగా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళుతవి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని మాత్రం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళొద్దు. ఈ యొక్క వృషభ రాశి వారు గమనించుకోండి. సమయం చాలా చెడు సమయం అనేటువంటిది ప్రారంభం కాబోతున్నది. మీ నీడను కూడా మీరు నమ్మొద్దు. బీ కేర్ఫుల్. ఈ సమయంలో ఉద్యోగ మార్పులు చేర్పులు జరగబోతున్నవి. ఈ ఆగస్టు నుండి మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఏ క్షణానైనా ఈ యొక్క మొదటి 6 నెలలు దాటిన తర్వాత పరాభావనామ సంవత్సరము మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ లాస్ట్ 6 నెలలు మనకు సెప్టెంబర్ తర్వాత విపరీతమైనటువంటి మార్పులు చేర్పులు ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును, ఏవైతే కోర్టు సంబంధిత విషయాలు మీకు కావాలి అని అనుకునేటువంటి వారు కోర్టు సంబంధిత విషయాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి. కోర్టు సంబంధించినటువంటి విషయాలలో కొంత పరాభావం చెందేటువంటి పరిస్థితి ఉన్నది వృషభ రాశి వారికి.